ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రత్యేకమైన శుభములు తెలియచేస్తూ ఉన్నానండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం చాలా అద్భుతకరమైన దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తున్నాం. ప్రతిరోజు ఒక ప్రత్యేకింపబడిన దేవుని మాటలు మనల్ని ఎంతగానో ధైర్యంలోనికి, మరి తన మహిమను చూచుటకు మరి దేవుడు చక్కగా మరి తన మాటల ద్వారా మనల్ని నడిపిస్తున్నారు, ప్రోత్సహిస్తున్నారు ప్రతిరోజు కదా. మరి ఈ రోజు కూడా మరి ఉదయకాల సమయంలో ప్రత్యేకంగా దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ బలంగా ముందుకు సాగుదామా. మలాకి గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం ద్వారా మరి ప్రభు చక్కగా మనందరితో మాట్లాడనే ఉన్నారండి. నేను నీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన దేవుని మాట కదండి. ఎస్, నేను నీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను అని ప్రభు మాట్లాడుతున్నారు. చూడండి, ఎంత చక్కని మాటను మనం చూడగలుగుతున్నాం. ఇజ్రాయేలు ప్రజలు చూడండి, దేవుని ప్రేమను, దేవుని కృపను మర్చిపోయారు. అయినప్పటికీ ప్రభువు మరి తను చూపించిన ప్రేమను జ్ఞాపకం చేస్తున్నారు కదా. ఎస్, నేను నీ ఎడల ప్రేమను చూపి ఉన్నాను. అవునండి, వారు ప్రేమను, దేవుని కృపను మర్చిపోయినప్పటికీ దేవుడు వారిని ఎంత అద్భుతంగా కాపాడారు. ఎంత అద్భుతమైన ప్రేమ తిరిగి వారి దేశానికి మరి దేవుడు చేర్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం. అవును, దేవుడు మన ఎడల ప్రేమను చూపించే దేవుడు అండి. ఈ ఉదయకాల సమయంలో మనం కూడా చాలాసార్లు మర్చిపోతాం, దేవుని ప్రేమను మర్చిపోతాం, దేవుడు చేసిన కార్యాలను, తన కృపను మర్చిపోయి బ్రతుకుతూ ఉంటాం కదండి. మేలు జరిగేంత వరకే మనము ఎంత కృతజ్ఞత కలిగి ఉంటామంటే చాలా ప్రార్థనాపూర్వకంగా, చాలా భక్తికరంగా, చాలా విశ్వాసకరంగా ఉంటూ ఉంటాం. వన్స్ ఒక్కసారి ఆ మేళ్ళను పొందుకున్న తర్వాత అన్నిటినీ మర్చిపోతూ ఉంటాం కదండి. అంటే అన్ని కార్యాలు చూసి, అన్ని కార్యాలు మన జీవితంలో జరిగిన తర్వాత మనం మర్చిపోయే వారిగా ఉంటూ ఉంటాం. చాలా మట్టుకు మన జీవితాల్లో ఇదే జరుగుతుందండి. ప్రభు ప్రేమను, ప్రభు కార్యాలను, ప్రభు మంచితనాన్ని, మరి దేవుడు చేసిన అద్భుతమైన కార్యాలు మనం మర్చిపోతున్నాం. అది పొందుకున్నంత వరకే మన జీవితాల్లో మరి అవి జ్ఞాపకం ఉంచుకొని, పొందుకున్న తర్వాత కొద్ది కాలమైన తర్వాత వాటిని మర్చిపోయే జీవితాలుగా మన జీవితాలు ఉంటున్నాయి. ఎప్పుడు మన జీవితాలలో ఉంటుందండి, ఎల్లప్పుడూ మన బ్రతుకు దినములు ఈ భూమి మీద ఉన్నంత వరకు, ఆయన మహిమలో చేర్చబడేంత వరకు కూడా, ఈ మట్టిలో కలిసేంత వరకు తను చేసిన కార్యాలను మనం మర్చిపోయే వారిగా ఉండకూడదు. తన ప్రేమను మర్చిపోయే వారిగా మనం ఉండకూడదు. తన ప్రేమను మనం మర్చిపోతే మనము ఎలా ముందుకు వెళ్తామండి? కానీ దేవుని ప్రేమ మర్చిపోయే ప్రేమ కాదండి. మనము మరిచిన ఆయన ప్రేమ మరవకుండా మన ఎడల కృప చూపిస్తుంది. ఎస్, అందుకనే ప్రభు అంటున్నారు, నేను నీ ఎడల ప్రేమను చూపి ఉన్నాను. ఎస్, అవును, ఆయన ప్రేమ చూపించిన దేవుడిగా ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో ఇజ్రాయేలు ప్రజల్ని ఒక ప్రత్యేకింపబడిన రీతిలో నడిపించిన దేవుడు వారి జీవితాల్లో ఎంత అద్భుతంగా ప్రభు నడిపించారు, క్షమించారు, కాపాడారు, తప్పించారు, కృప చూపించారు. అన్నిటినీ మరి దేవుడు అద్భుతమైన రీతిలో వారి జీవితంలో అన్నిటినీ సమకూరుస్తూ అన్ని విషయాల్లో ముందుకు నడిపించినట్లుగా ఎస్, ప్రభు మనల్ని కూడా నడిపించబోతూ ఉన్నారు. ఆయన ప్రేమ మన పట్ల ఉంది కనుకనే ఈ రోజున ఇలా ఉన్నాం, ఇంత సంతోషకరంగా ఉన్నాం, ఇంత క్షేమ స్థితిని మనం చూడగలుగుతున్నాం. ఆయన ప్రేమ మనల్ని దినదినము హెచ్చిస్తూ ఉంది, అద్భుతమైన రీతిలో నడిపిస్తుంది. ఏ పాటి వారు మనల్ని ఇంతగా ప్రేమిస్తూ ఉన్నారండి. ఒకప్పుడు మన జీవితాలు ఎంత భయంకరమైన జీవితం, ఒకప్పుడు మన వెనకాల చూస్తే ఏమీ లేదు కదా, నథింగ్, ఏం లేదు వెనకాల. కానీ ఈ రోజున మనమంతా కూడా మనం అనుభవిస్తుంది, పొందుకున్నది, ఈ రోజున మనం జీవిస్తుంది కేవలం తన ప్రేమని, ఆయన ఇచ్చినదే అంత. ప్రైజ్ ది లార్డ్. అందుకనే అన్ని విషయాల్లో కృతజ్ఞత గల వారమై ముందుకు సాగుదాం. దేవుడు ఎల్లప్పుడూ ప్రేమిస్తున్న దేవుడిగా ఉన్నారు. అయితే మనము దేవుని విడిచిపెట్టి మనుషుల చుట్టూ తిరుగుతూ ఉంటాం, మనుషుల ప్రేమ కొరకు తాపత్రపడుతూ ఉంటాం. వీరు ప్రేమిస్తే బాగుండు, వారు ప్రేమిస్తే బాగుండు, వీరు చూస్తే బాగుండు అన్నట్లుగా మన జీవితాలు ఉంటున్నాయి. అందరికంటే అన్ని విషయాల్లో
సమస్తాన్ని పక్కకు పెట్టి దేవుని ప్రేమిద్దాం. ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమిస్తున్న దేవుడు కనుక, మన మంచి కోరుకునే దేవుడు కనుక, మన క్షేమాన్ని కోరుకునే దేవుడు కనుక. ఆమె చక్కగా ప్రార్థన చేస్తూ, దేవా ఎల్లప్పుడూ నీ ప్రేమ మాకు కావాలయ్యా, నీ కృప మాకు కావాలి, మీరు లేకపోతే మా జీవితాలు లేవని కృతజ్ఞత గల వారమే ముందుకు సాగుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. అందరం కలిసి ప్రార్థనలో ముందుకు సాగుదాం. తండ్రి, మీకు స్తోత్రం. అద్భుతమైన దేవుడిగా ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో మీ బలమైన మాటల ద్వారా అద్భుతంగా నడిపించబడుతున్నామయ్యా. ఎంత ప్రేమయ్యా మేమంటే అయా ఉదయకాల సమయంలో ఇజ్రాయేలు ప్రజలతో మీరు మాట్లాడుతున్నట్లుగా వారి మీరు చేసిన వారి పట్ల మీరు చూపించిన ప్రేమను జ్ఞాపకం చేస్తూ అయా ఈ మాటలు మీరు మాట్లాడుతున్నారు. మీ ఎడల నేను ప్రేమను చూపి ఉన్నాను అని. ఎస్, అవునయ్యా, అదే ప్రేమను మాటలో మీరు చూపిస్తూ మమ్మల్ని నడిపిస్తున్నందుకు స్తోత్రం. మేము మరచిన నీవు మాత్రం ఎన్నడూ మర్చిపోయే దేవుడవు కాదు. నిత్యము నీ ప్రేమతో మమ్మల్ని అద్భుతంగా నడిపిస్తున్నందుకు స్తోత్రం. ప్రతి విషయంలో ప్రభా కృతజ్ఞత కలిగి జీవించే కృపను దయచేయండి ప్రభా. ఇదిగోండి మా జీవితాల్లో అయా ఏ పరిస్థితిలో మేమున్నా అయా ఇదిగోండి మా చుట్టూ ఉన్న వారిని మేము ప్రేమించడం కాదయ్యా, మా చుట్టూ ఉన్న వారి కొరకు ఆలోచన చేయడము, మా చుట్టూ ఉన్న వారి కొరకు తాపత్రపడము అయ్యా, ఇవే మా జీవితాల్లో మేము కొనసాగిస్తున్నాం. కానీ అయ్యా అందరికంటే గొప్ప దేవుడు మనుషులు ఈ రోజున చేయి విడిచి అయ్యా వెళ్ళిపోయేవారే. ఈ రోజున ప్రేమిస్తానని చెప్పి మరొక రోజున మర్చిపోయేవారు మనుషులు. కానీ నువ్వు ఎన్నడూ కూడా మర్చిపోయే దేవుడవు కాదు, విడిచిపెట్టే దేవుడవు కాదు. మనుషుల ప్రేమలు మోసకరమైనవి, కానీ నీ ప్రేమ అద్భుతమైనది ప్రభా. నిత్యం మా కొరకు మంచి ఆలోచన చేసే దేవుడవై ఉన్న ఉదయకాల సమయంలో ఈ చక్కని మాటలు పట్టుకొని మేము ప్రార్థిస్తూ ఉన్నాం. అయ్యా ఇదిగోండి అన్ని విషయాల్లో అయ్యా ఇదిగోండి మీరు చేసిన మేలను జ్ఞాపకం చేసుకుంటూ ఇంకా నమ్మకమైన వారిగా ప్రతి విషయాల్లో మీ కొరకు పరిగెత్తే జీవితాన్ని మా దయచేయండి. మా ప్రియులందరినీ ఉదయకాల సమయంలో ఈ మాటల ద్వారా ప్రతి ఒక్కరిని మీరు బలపరుస్తూ నడిపిస్తూ రమ్మని వేడుకుంటున్నాం. అయ్యా మనుషులే అయ్యా ఇదిగోండి దేవుడిగా నీవు మాకుండగా అయ్యా ఇదిగోండి నీవు నిజమైన దేవుడిగా మాతో ఉండగా అయ్యా ఇదిగోండి మేము ఏ విషయాల్లో మనుషుల వైపు కాకుండా మీ వైపు చూచ కృప చూపించండి, సహాయం చేయండి. మా ప్రియులందరూ చేస్తున్న ప్రతి ప్రయత్నంలో వెళ్తున్న మార్గాల్లో మీరు తోడే ఉండండి. ప్రతి విషయంలో అద్భుతం జరిగించండి. రోజు చేసిన ప్రతి పనులలో మీరు తోడే ఉండండి. బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్స్ సెలబ్రేట్ చేసుకున్న వారిని ప్రత్యేకంగా ఆశీర్వదించండి. చేస్తున్న ప్రతి పనులలో మీరు తోడే ఉండండి. అయా ఇదిగోండి నిరుత్సాహంతో, వేదనతో, దుఃఖముతో, బాధతో, కన్నులతో ఉన్న వారికి అయా ఇదిగోండి నీవే తోడుగా ఉండి మేళ్ల చేత నింపండి. ప్రతి కొరతను మీరు తొలగించండి, అద్భుతం జరిగించండి. గర్భఫలం లేక, ఉద్యోగాలు లేక, వివాహాలు జరగక, ఆర్థిక ఇబ్బందులు, పోరాటాలు, ఇబ్బందులు అయా ఇదిగోండి కోర్టు సమస్యల నుంచి అయా ల్యాండ్ ఇష్యూస్ నుంచి ప్రతి విధమైన వాటి నుంచి విడుదల చేస్తూ మీరే సహాయకుడిగా నడిపిస్తూ రమ్మని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు. దేవుని కృప అందరికీ తోడేండును గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ అండి. సికింద్రాబాద్, హైదరాబాద్ పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. జూన్ నెలలో జరగనే ఉన్న స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనకి మిమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ ఉన్నామండి. జూన్ 6వ తారీఖు ఉదయం 9 గంటలకు ఎస్పీజీ తమిళ్ చర్చ్ సికింద్రాబాద్లో బలమైన స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన జరుగుతుంది. ఈ ఆరాధనలో ప్రతి నెల అనేక మంది జీవితాలు కదిలించబడుతున్నాయి. అద్భుతమైన సాక్ష్యాలు వింటున్నాం. అనేక మందికి విడుదల, స్వస్థతను చూస్తూ ఉన్నాం. దేవుడు మీ జీవితంలో కూడా బలమైన కార్యాలు జరిగించబోతున్నారు. దైవ సేవకులు నేను మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయబోతూ ఉన్నాము. ధైర్యంగా ఉండండి, కుటుంబాలతో పాల్గొనండి. మర్చిపోకండి, జూన్ 6వ తారీఖు ఉదయం 9 గంటలకు మొదటి శనివారము ఎస్పీజీ తమిళ్ చర్చ్ సికింద్రాబాద్లో కలుద్దాం. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ.